మేడారం జాతర భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉత్తర తెలంగాణలోని 51 బస్ స్టేషన్ల నుంచి ఏకంగా 4000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మేడారం ప్రత్యేక బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. హుస్నాబాద్ డిపో నుంచి ప్రత్యేకంగా 50 బస్సులను కేటాయించామని, రద్దీని బట్టి మరిన్ని అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఈ జాతరలోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అమ్మవారి గద్దెల సమీపం వరకు ఆర్టీసీ బస్సులు వెళ్తాయని, భక్తులు ఈ సురక్షిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని 51 బస్టాండ్ల నుండి దాదాపు 4000 పైన బస్సుల్ని సమ్మక్క సారలక్క స్టార్ట్ చేసింది. ఈరోజు హుస్నాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం. ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా 50 బస్సుల్ని సమ్మక్క సారలమ్మకు ప్రత్యేకంగా కేటాయించి ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్ళగలిగే రవాణా సౌకర్యం ఇది ఒకటే. ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఒక బ్యాండ్ ఇస్తా ఉన్నది. ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి, ఎక్కడో మిస్ కాకుండా ఉంటారు. ఆర్టీసీ సమ్మక్క సారలమ్మకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 28 నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర 1వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు, ముఖ్యంగా నా